నేను చేయలేదని. చనిపోయిన మన అమ్మా నాన్న మీద ఒట్టేసి చెప్పాను కదా. ఎందుకిప్పుడు చేడుస్తున్నావు? నా జీవితం ఇక్కడే ముగిసిపోతుందని నా మీద జాలి చూపిస్తున్నావు కదా. నువ్వు నన్ను ప్రేమించట్లేదు, నువ్వు ప్రేమిస్తుంది నీ యూనిఫామ్. ఇదంతా మర్చిపోయి క్షమించేస్తే నన్ను బయటకు వదిలేస్తారా? లేదు కదా. నీ మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఒక అన్నయ్యగా నా జీవితానికి నువ్వు చేసింది ఇదా? నీ రక్తం పంచుకొని పుట్టానన్న మమకారం కూడా లేదు. నేను ఇందులో నుంచి బయటపడాలి. ఎందుకో తెలుసా? నిన్ను చంపడానికి. ఇన్ని రోజులు నిన్ను చూడకుండా ఉంది ఎందుకో తెలుసా? నీ మీద కోపాన్ని పెంచుకోవడానికి. వాడేంటో నీకు ఇప్పుడు అర్థమైంది కదా. వాడు కేవలం వాడి గురించి ఆలోచిస్తాడు. ఆ రోజు నా కొడుకుని వదిలేయమని వాడి కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడ్డాను, వినలేదు. ఒక్కగానొక్క కొడుకు. కిడ్నాప్ కేసులో జైలు శిక్ష అనుభవించిన వాడికి ఇంకేం ఫ్యూచర్ ఉంటుంది? నాకంతా తెలుసు. తెలియని వయసులో ఏదో యాక్సిడెంట్లుగా తప్పు చేశాడు. ఈ ఒక్కసారికి వాడిని క్షమించేయమని నేనెంతగానో రిక్వెస్ట్ చేశాను, వినలేదు. నా జీవితమే తను అనుకున్న అమ్మాయిని నేను చంపానని అందరూ అంటున్నప్పుడు తను కూడా నమ్మాడు. నా కోసం ఏదో ఒక ప్రయత్నం చేసినా మా అన్నయ్యని ఖచ్చితంగా నమ్మేవాణ్ణి. అతను ఉండకూడదని మీరు అనుకుంటున్నారు, నేను అదే అనుకుంటున్నాను. మీరు నాకు సహాయం చేస్తే నేను మీకు సహాయం చేస్తాను. నీ గురెప్పుడు తప్పదని నాకు తెలుసు. అతన్ని ఫినిష్ చేసే. అన్నీ అయిపోయాక నేను చెప్పిన చోటుకు రా. పని అయ్యాక నువ్వు విదేశాలకు వెళ్ళిపోయే ఏర్పాట్లు కూడా మేమే చేశాం.